ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనము. మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. ప్రియమైన వర్లరా, ఈ విషయాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆనాటి శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడుతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే. శాస్త్రులు ధర్మశాస్త్ర పండితులండి. పరిసయ్యులు మేమే నీతిమంతులు అని అనుకునేవారు. మరి అటువంటి వారు వెలుపటికి ఎలా ఉన్నారంటే మనుషులందరి ఎదుట నీతిమంతులుగా కనబడుచున్నారు. కానీ వారి యొక్క అంతరంగము వేషధారణ అక్రమము కలిగి ఉన్నారు. అందుకనే వారిని వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధుల్ని మీరు పోలి ఉన్నారు అని యేసుక్రీస్తు వారు సంబోధిస్తున్నారు. ఉదాహరణగా చెప్పాలి అంటే ఆనాడు గెహాజీ ఎలీషా ఎదుట చాలా విధేయుడుగా ఉన్నాడండి. భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. చక్కగా మాట వినే వ్యక్తిగా జీవించాడు. కానీ ఎప్పుడైతే ప్రియమైన వర్లరా నయమాను కానుకలు తీసుకురావడం ప్రారంభించాడో, ఆ తీసుకొచ్చిన కానుకలను చూచాడో, ఆ వెండి బంగారాలను షేనారు వస్త్రాలను చూచాడో ప్రియమైన వర్లరా, వెంటనే నయమాను యొక్క అంతరంగం యొక్క స్వభావం బయటకు వచ్చేసింది. అప్పటి వరకు విధేయుడుగా, యథార్థవంతుడుగా, నీతిమంతుడిగా కనబడిన ఆ యొక్క గెహాజీ నయమాను ఎదుట ప్రియమైన వర్లరా అంతరంగ స్వభావాన్ని బయట పెట్టేశాడు. కావున ఈ దినము ఆలోచించండి. మరి వెలుపుట లోపట ఎలా జీవిస్తున్నాం దేవుని ఎదుట? ఎందుకంటే ఆయనకి మరుగైనది అనేది ఏమీ లేదండి. ఆయనకి అంతా కూడా కనపడుతూనే ఉన్నది. కావున వెలుపట లోపట మనము దీవించబడాలన్నా వెలుపల లోపల కూడా ఒకే రకమైన బ్రతుకు అనేది ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఇక్కడ వేషధారుల్ని దేవుడు గద్దిస్తున్నాడు. మీరు చాలా అక్రమంతో నిండి ఉన్నారు, అంటే చెడుతో నిండి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, వెలుపులు మాత్రమేదో నీతిమంతులుగా, న్యాయమంతులుగా కనపడుతున్నారని. కావున దేవునికి ఏది మరుగై ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని ఎదుట బ్రతికి ఉండాలండి. ఎందుకంటే పై రూపమును దేవుడు లక్ష్య పెట్టేవాడు కానే కాదు. ఆయనకి అంతరంగమే చాలా అవసరమండి. అందుకనే భక్తుడైన పౌలు కానీ పేతురు కానీ వెలుపటి అలంకారాలు కాక అంతరంగ అలంకారము సత్క్రియలతో అలంకరించుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా వారు మనకి తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.